హాయ్ గైస్, ఈ స్టోరీ మన సబ్స్క్రైబర్ రాజు కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మనతో షేర్ చేసుకున్నారు. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. ముందుగా ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి. కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజుది కడప జిల్లా ప్రొద్దుటూరు. తన అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లె. సంక్రాంతి సెలవులని రాజు అండ్ తన చెల్లి అక్కడికి వెళ్ళారు. ఏది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు చెర్లోపల్లికి. కొన్ని రోజులంతా బాగానే గడిచింది. హాలిడేస్ కూడా అయిపోయాయి. కానీ రాజుకి ఇంకొక 2-3 రోజులు అక్కడే ఉండాలనిపించి వాళ్ళ అమ్మమ్మకి చెప్పాడు. సరే అని తన చెల్లిని ప్రొద్దుటూరులో వదిలిపెట్టడానికి వాళ్ళ అమ్మమ్మ రాజు చెల్లిని తీసుకుని వెళ్ళిపోయింది. రాజు వాళ్ళ తాతయ్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. సో ఆ రోజు తన ఒక్కడే ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఈ రాజు ఏంటంటే బేసిక్గా దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే నమ్మేవాడు కాదు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనకి జీవితంలో ఆ మాట, ఏది నేను దెయ్యాలు భూతాలు నమ్మను అనే మాట ఇంకొక్కసారి కూడా అనలేదు. రాజు వాళ్ళ అమ్మమ్మ రైస్ చికెన్ చేశాను తినేసి పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది. తను కాసేపు పబ్జీ ఆడుకుంటూ అలా ఆడుతూ ఇక నిద్ర వస్తుంటే గేమ్ ఆపేసి అన్నం కూడా తినకుండా మొబైల్లో సాంగ్స్ పెట్టుకుని అలానే పడుకున్నాడు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. ఒక 3 ఇళ్ళు ఉంటాయి, కానీ కొంచెం దూరంగా ఉంటాయి. అంటే కొన్ని చోట్ల ఇళ్ళు కొంచెం దూరంగా కట్టుకుంటారు కదా, అలా. ఇక రాజు కూడా మొబైల్లో సాంగ్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోయాడు. సడన్గా వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టి పిలుస్తూ ఎవరో గట్టిగా డోర్ కొడుతున్నారు. తను నిద్రలో ఉన్నా కానీ ఆ శబ్దాలు తనకి చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. అలా 2వ సారి కూడా తలుపు కొట్టారు. కానీ 3వ సారి మాత్రం చాలా గట్టిగా డోర్ కొడుతున్నారు. ఇక రాజు లేచి కాస్త కంగారుగా ఎవరది అని అడిగాడు. సడన్గా అవతల నుండి డోర్ కొట్టడం ఆపేశారు. తను ఒక 4-5 సార్లు ఎవరది అని అడుగుతూనే ఉన్నాడు, కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇంతలో సడన్గా ఒక ఆకారం ఆ పక్కనే ఉన్న విండో దగ్గరకు వచ్చి రే బయటికి రా అన్నారు. ఎవరో తెలియదు, కానీ తలకి టవల్ కట్టుకుని ఉన్నారు. కళ్ళు ఫుల్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. మొహం కూడా బ్లాక్గా ఉండి భయంకరంగా ఉంది. రాజు అలా భయపడుతూనే ఎవరైనా నన్ను ఆట పట్టిస్తున్నారేమో అనుకుని ఫోన్ చూస్తే అందులో సాంగ్స్ ఇంకా ప్లే అవుతూనే ఉన్నాయి. కానీ తనకి బాగా గుర్తు ఏంటంటే తను సాంగ్స్ ఆఫ్ చేసి పడుకున్నాడు. ఇక ఆ సాంగ్స్ని ఆపేద్దామని ఫోన్ చూస్తే సమయం అర్ధరాత్రి 2:40 అవుతుంది. అసలే అర్ధరాత్రి. తనకి భయం ఇంకా ఎక్కువైపోయింది. పక్కింటి వాళ్ళని పిలుద్దాం అనుకుంటే చెప్పే కదా వాళ్ళ ఇల్లు కొంచెం దూరంగా ఉంటాయని. సో తను ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫుల్ భయంతో నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. ఆ ఇంటి వెనకాల కొంచెం దూరంగా రాజు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉంది. రాజుకి తన బాబాయ్ గుర్తొచ్చి కాల్ చేశాడు. కాల్ రింగ్ అవుతోంది, కానీ అవతలి సైడ్ బాబాయ్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడేమో మనోడికి కింద తడిసిపోతుంది. లాస్ట్ సెకండ్లో ఆ బాబాయ్ కాల్ లిఫ్ట్ చేశాడు. యాక్చువల్లీ ఆయన ఆ బాబాయ్ కొంచెం డ్రింకర్ అనమాట. అప్పుడే ఇంటికి వచ్చి కాసేపు ఫోన్ చూసుకుంటూ రాజు కాల్ చేసే ముందు జస్ట్ అప్పుడే పడుకున్నాడట. లక్కీగా రాజు అప్పుడే కాల్ చేయడంతో ఆయన కాల్ లిఫ్ట్ చేశాడు. ఇక రాజు కంగారు పడుతూ బాబాయ్ ఇంటికి రా బాబాయ్ అని ఏడుస్తూ కాల్ మాట్లాడాడు. ఆయన కూడా ఫాస్ట్గా రాజు ఉన్న ఇంటికి వచ్చాడు. ఇక్కడ చూస్తేనేమో రాజు చాలా భయపడిపోయినట్లు వాళ్ళ బాబాయ్కి అర్థమైపోయింది. ఆ ఇంటి చుట్టుపక్కల చెక్ చేస్తే ఎవ్వరూ లేరు. ఇక ఆయన రాజుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి ఏమైందిరా అని అడుగుతుంటే రాజుకి మాట కూడా రావట్లేదు. సరే అని ఇక కాస్త తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి పడుకోబెట్టాడు. కానీ ఆ బాబాయ్కి మ్యాటర్ మాత్రం అర్థమైపోయింది. ఇక రాజుకి ఆ నైట్ మొత్తం నిద్ర రాలేదు, కానీ ఎలాగో అలా పడుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ జరిగిందంతా రాజు వాళ్ళ బాబాయ్కి చెప్పాడు. ఇది విన్న వాళ్ళ బాబాయ్ రాజుని గట్టిగా తిట్టేశాడు. ఒకడివే ఆ ఇంట్లో ఎందుకు పడుకున్నావు, ఈ ఇంటికి వచ్చి పడుకోవచ్చు కదా అని చెప్పాడు. అప్పటి నుండి దెయ్యం లేదు భూతం లేదు అనడం మానేశాడు రాజు. ఎక్కడైనా సరే ఒంటరిగా పడుకోవడం మాత్రం మానేశాడు. సో ఇది రాజుకి జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్. మీకు కూడా ఏవైనా రియల్ హారర్ ఇన్సిడెంట్స్ జరిగాయా? అంటే మీరు ఇలాంటి వింతైన సంఘటనలను ఫేస్ చేశారా? అయితే నాతో షేర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందులో నాకు మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా కొద్దిగా షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.